గురుగారు, తిథులలో అమావాస్య తిథిని అశుభ తిథిగా కొంతమంది పేర్కొంటూ ఉంటారు. ఇది నిజమేనా? అమావాస్య తిథి వృత్తాంతం ఏంటో తెలియజేస్తారా? శుభాశుభములు అనేవి మనం పాటించే కర్మలను ఆశ్రయించి ఉంటాయి. కాలానికి సంబంధించిన అంశాలు కావివి. అయితే కాలంలో కొన్ని సమయాలలో కొన్ని ఆచరించాలి, మరికొన్ని సమయాలలో మరికొన్ని విధులను నిర్వహించాలి. ఇందులో తిథి అనే అంశాన్ని స్వీకరించి పంచమి, దశమి, పౌర్ణిమ, అమావాస్య ఈ నాలుగింటిని పూర్ణ తిథులు అని జ్యోతిషం వివరిస్తుంది. జ్యోతిష మార్గాన్ని అనుసరించి చూచినప్పుడు అమావాస్య తిథి శుభకరమైనదే, పూర్ణ తిథి. అమావాస్య నాడు పాటించేటటువంటి ధర్మాలలో గతించిన పితరులను తలుచుకొని తర్పణములు విడిచిపెట్టడం, మౌనవ్రతం పాటించడం, దానం చేయడం అనే మూడింటిని పాటించాలి. మౌనవ్రతాన్ని ఆశ్రయించడం ద్వారా ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే దానం అనేటటువంటి కర్మ చేయడం ద్వారా పుణ్య బలం పెంచుకున్న వారము అవుతాం. పితృకర్మలు గతించిన పితరులను తలుచుకొని తర్పణాలు చేసినందువలన సంతానవృద్ధి, వంశవృద్ధి, సమస్త విషయాలలో వంశపారంపర్యంగా వచ్చేటటువంటి విషయాలతో పాటుగా భౌతికమైనటువంటి విషయాలలో కూడా సంపదలు చేకూరుతాయి. అమావాస్య నాడు డబ్బును బ్యాంకులో వేస్తే రెట్టింపు అయ్యేంత వరకు మనకు ఆ డబ్బును వాడుకుందాం అనే ఊహ రాదు. అమావాస్య నాడు బ్యాంకులలో ఎఫ్డీలు చేస్తే కలకాలం ఆ బ్యాంకులు ఆ ఎఫ్డీలు అలాగే ఉంటాయి అని కూడా ఆచారకాండ తెలియజేస్తుంది. పెద్దల ఆచారంలో ఈ అంశం గమనించిన అంశం అవుతున్నది. ఎందుకంటే గుజరాతీ ప్రాంతానికి సంబంధించిన వారు కావచ్చు, దేశంలో ఉత్తరాదిలో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాల వారు కావచ్చు, వాళ్ళంతా కూడా దీపావళి అమావాస్య ధనలక్ష్మీదేవిని పూజిస్తారు. సంపదలు పెరిగే నిమిత్తమై దైవాన్ని ధన రూపంలో కొలుచుకుంటారు. సంపద వృద్ధికరంగా మారే నిమిత్తమే అమావాస్య నాడు పూజించినట్లయితే డబ్బు పెరుగుతుంది. అమావాస్య నాడు అమ్మాయి ఇంట్లో జన్మిస్తే మహాలక్ష్మి జన్మించింది అని కూడా శాస్త్ర ప్రమాణం. కనుక నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనే 5 మార్గాలలో అమావాస్య తిథి శుభకరమైనదే అని శివపురాణం చెబుతుంది. అమావాస్యకు సంబంధించి పాటించవలసిన విధులలో శుభకరంగా దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి, ఉపవాస వ్రతం పాటించాలి. తల్లి తండ్రి జీవించి ఉన్న ఎడల అమావాస్య నాడు ఉపవాసం చెయ్యకూడదు. రాత్రివేళ తప్పనిసరిగా ఏదో ఆహారం తినే నిద్రించాలి. అమావాస్య నాడు ఇంటిలో వంట గదిలో తప్పనిసరిగా అన్నం లేక చపాతీలు ఏవైనా తినుబండారాలు ఆహార పదార్థాలను ఒక గిన్నెలో ఉంచి మూత లేకుండా పెట్టాలి అనేది కూడా ఆచారకాండ తెలియజేస్తుంది. నెల రోజులలో ప్రతిరోజు కూడా వంట ఇంటిలో 24 గంటలు కూడా ఏదో ఒక ఆహార పదార్థం ఉండాలి. అందులో తప్పనిసరిగా అమావాస్య నాడు ఆహార పదార్థాలు ఇలా వంటింట్లో అట్టి పెట్టినట్లయితే పితరులు ఆశ్రయిస్తారు, స్వీకరిస్తారు, ఆశీర్వదిస్తారు, ఆర్థికపరమైన విజయాన్ని అందిస్తారు అంటూ అనేక మార్గాలలో సంప్రదాయం అమావాస్య తిథికి ఉండే ప్రాధాన్యతలను వివరించింది. ప్రత్యేకంగా తమిళనాడు, కేరళ, ఇతర ప్రాంతాలలో విశేషంగా అమావాస్య నాడు దానం చేస్తారు. గుమ్మడికాయలు, అరటికాయలు లేక అరటి గెల, అరటి పళ్ళు ఏవైనా ఇలా పండ్లను దానంగా ఇచ్చినట్లయితే పితరుల అనుగ్రహం లభిస్తుంది అని కూడా సంపూర్ణమైన విశ్వాసం. ఆదివారం నాడు అద్దం కూడా దానం ఇచ్చే ఆచారం దక్షిణాదిన ఉంది. అద్దాన్ని ఆదివారం నాడు అవసరంలో ఉన్న వారికి ఇస్తే పుణ్యం చేకూరుతుంది. అమావాస్య నాడు అద్దం కొంటే ఆ అద్దం కలకాలం ఇంట్లో ఉంటుంది అని కూడా ఒక ఆచార విధానంలో ప్రత్యేకంగా పళని ఆ ప్రాంతాలలో గమనించే అంశంగా మనం తెలుసుకుందాం.